ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత ఆర్చర్లు అదరగొట్టారు. 2 పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల ఈవెంట్లో స్వర్ణం దక్కించుకోగా మిక్స్డ్ టీం ఈవెంట్లో రజతం సాధించారు. పురుషుల టీం ఈవెంట్లో రిషబ్, ప్రథమేష్, అమన్ సైని బృందంలో ఫైనల్లో ఫ్రాన్స్పై విజయం సాధించింది. తెలుగు తేజం జ్యోతి, రిషబ్ జోడీ తుది పోరులో 2 పాయింట్లతో స్వర్ణాన్ని కోల్పోయింది. రిషబ్ యాదవ్, అమన్, ప్రథమేష్తో కూడిన భారత బృందం ఫైనల్లోనూ విజృంభించింది. ఆస్ట్రేలియాపై 2 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఫైనల్లో 235, 233తో ఆసీస్ను చిత్తు చేసి టీమిండియా స్వర్ణం దక్కించుకుంది. జ్యోతితో కలిసి రజతం సొంతం చేసుకున్న రిషబ్ పురుషుల టీం ఈవెంట్లో మాత్రం ఏమాత్రం తడబాటుకు గురికాలేదు. మిగతా ఇద్దరితో కలిసి భారత్కు స్వర్ణం అందించాడు. ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంపౌండ్ మిక్స్డ్ టీం ఫైనల్లో వెన్నం జ్యోతి సురేఖ జోడీకి రజతం దక్కింది. ఫైనల్స్లో నెదర్లాండ్స్ జోడీ చేతిలో 157, 155 తేడాతో జ్యోతి, రిషబ్ టీం ఓటమి పాలైంది. హోరాహోరీగా సాగిన పోరులో కేవలం 2 పాయింట్ల తేడాతో స్వర్ణం చేజారింది. ప్రపంచ ఛాంపియన్షిప్లో అత్యధిక పతకాలు గెలిచిన భారత ఆర్చర్గా ఇప్పటికే రికార్డు సాధించిన జ్యోతి సురేఖకు ఇది 9వ పతకం.